అందరికీ నమస్తే. హైదరాబాద్ యూనివర్సిటీ ఇష్యూ ఇక్కడ బగబగలు కాదు, ఢిల్లీలో బగబగ మండుతుందట. ఇప్పుడు ఏంటంటే మీనాక్షి నటరాజన్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారట. ఇక్కడ వచ్చిపోయారు కదా, మొన్న 2 రోజులు ఉన్నారు, సెక్రటరీలో సమావేశం పెట్టిండ్రు, హైదరాబాద్ యూనివర్సిటీకి పోయి స్టూడెంట్స్తో మాట్లాడిండ్రు, అక్కడున్న అధ్యాపకులతో మాట్లాడిండ్రు, సపరేట్గా ఎన్ఎస్యుఐ విద్యార్థులతో మాట్లాడిండ్రు, ఇక్కడున్న కొంతమంది సీనియర్తో మాట్లాడిండ్రు, పోయిండ్రు సైలెంట్గా. కానీ ఒక రిపోర్ట్ ఇచ్చారంట. ఆ రిపోర్టే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ రిపోర్ట్లో ఏముందనేది బయటికి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. కానీ ఆ రిపోర్ట్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి వర్సెస్ మీనాక్షి నటరాజన్ ఈ 2 అంశాలు చర్చగా మారినాయి. అసలు ఏం జరిగింది, ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు, ఈ అన్ని విషయాలు మీద మాట్లాడకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబర్స్, నాన్ సబ్స్క్రైబర్స్ చెప్తున్నా, కింద ఉన్న ఒక సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కితే మాకు ఒక బలం మాకు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, తర్వాత వీడియో షేర్ కూడా చేయండి, వీలైతే లైక్ కామెంట్ కూడా చేయండి. ఇక చర్చలో పోతే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక పెద్ద డిస్టర్బెన్స్ జరిగిన తర్వాత, ఇక్కడ ఒక పెద్ద లుల్లే అయిన తర్వాత, అందరూ కాంగ్రెస్ మీదకి రివర్స్ అయిన తర్వాత, ఢిల్లీలో దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు, తర్వాత వివిధ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అందరు రివర్స్ అయిన తర్వాత రాహుల్ గాంధీ ఆదేశాలతో మీనాక్షి నటరాజన్ గారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆమె చాలా యాక్టివ్గా సమాచార సేకరణ చేసిండ్రు. సెక్రటరీ పోయి క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది కదా, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, వాళ్ళ మీటింగ్లో ఆఫీసర్స్ కూడా ఉన్నారు, దానిలో మీటింగ్లో కూడా పాల్గొన్నారు. అదొక వివాదాస్పదమైంది. ఆమె ఎవరు, అసలు ఆమె ఎట్లా సెక్రటరీలో పోయి అఫీషియల్ మీటింగ్లో కూర్చుంటారు? సీఎం హైదరాబాద్లో ఉన్నంగా ఒక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి పోయి ఒక అఫీషియల్ సమావేశంలో కూర్చోవడం నిజంగా ముఖ్యమంత్రికి అవమానకరం. గతంలో అంజయ్య గారికి అయిందట అట్లా, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అయిందని కాంగ్రెస్ వాళ్ళు చెవులు కోరుకుంటున్నారు. మరి ఎందుకు ఇట్లా జరిగింది, ఏం జరిగింది, అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇరిటేట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డిని. ఇరిటేట్ చేయనికే ఇదంతా జరుగుతుందా? ఎందుకంటే రాహుల్ గాంధీ ఆదేశాలతోనే వ్యవహారాలంతా నడిచినాయి. ఇక్కడ రాహుల్ గాంధీ కనసన్నల్లో ఆమె పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని ఇరిటేట్ చేయడానికి ఆమె సెక్రటరీ పోయి మీటింగ్ పెట్టిందా? ఎందుకంటే ఆమె సింప్లిసిటీగా ఉంటా అన్నది, ప్లస్ ఆమె ఇప్పటికి వచ్చిన సార్లు మ్యాక్సిమం కదా, అన్నిసార్లు ఆమె ట్రైన్లో వచ్చిందని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఇంతవరకు ఫ్లైట్ రాలేదని చెప్తున్నారు. కొద్దిగా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నారు. అట్లాంటి ఆమెకు తెలియదా అక్కడ పోయి మీటింగ్ పెట్టకూడదని? కానీ రాహుల్ గాంధీ దృష్టిలో ఉంది, రాహుల్ గాంధీ కన్సర్న్లో ఉంది ఆమె అక్కడ పోయి మీటింగ్ పెట్టే విషయం కూడా అనేది ఒక చర్చ. అంటే రాహుల్ గాంధీ కూడా తెలుసు, రాహుల్ గాంధీ పెట్టుకోమని చెప్పిండేమో అన్న చర్చ కూడా ఒకటి నడుస్తున్నది. అట్లా మీటింగ్ పెట్టింది. ఇంకా ఎవరు స్పందించలేదు, మిగతా వాళ్ళు కూడా ఎవరు స్పందించలే. ఒక రేవంత్ రెడ్డి వర్గమే ఆమె సెక్రటరీలో మీటింగ్ పెట్టడానికి వ్యతిరేకించింది, మిగతా వాళ్ళు ఎవరు వ్యతిరేకించలే. నిన్న ఎవరు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినారు, మా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మా ఇష్టం, సెక్రటరీలో మా గవర్నమెంట్ ఉంది, ఆమె గవర్నమెంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సెక్రటరీ పోతే తప్పే ఉందని మాట్లాడినారు. సరే, వాళ్ళ కోణంలో అది కరెక్టే ఉండొచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా చూస్తే తప్పు. సేమ్ టైం సెక్రటరీకి పోవచ్చు, సెక్రటరీ పోవడం తప్పలేదు, సెక్రటరీకి ఎవరైనా పోవచ్చు. కానీ అఫీషియల్ మీటింగ్లో సీఎం హైదరాబాద్లో ఉండగా సీఎం లేని మీటింగ్కు ఆమెనే సీఎం హోదాలో అటెండ్ కావడం అనేది కొంచెం చర్చనీయంగా మారింది. సరే, అవన్నీ అయిపోయినాయి. ఆమె ఒక రిపోర్టు, మెయిన్గా రిపోర్టు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇక్కడ నుంచి చాలా రిపోర్ట్లు, వేల రిపోర్ట్లు పోతుంటాయి హైకమాండ్కి. బయట రేవంత్ రెడ్డితో మంచిగా తిరిగే వాళ్ళే హైకమాండ్కి ఒక మెయిల్ చేసేస్తారు, ఒక ఫ్యాక్స్ చేసేస్తారు. అది కాంగ్రెస్లో ఆనవాయితీ, ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. చాలామంది మినిస్టర్స్ కూడా సైలెంట్గా ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని కూడా ఎప్పటికప్పుడు ఫ్యాక్స్లు, మెయిల్స్ ద్వారా రాహుల్ గాంధీ ఆఫీస్కు, రాహుల్ గాంధీకి సమాచారం ఇస్తూ ఉంటారు. ఎవరు ఎన్ని సమాచారాలు ఇచ్చినా మీనాక్షి నటరాజన్ ఇచ్చిన రిపోర్ట్ చాలా కీలకం, చాలా ఫైనల్ అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మనకు బయట కూడా అది కనిపిస్తుంది, ఎందుకంటే ఆమెను ఇన్ఛార్జ్ చేయడమే ఒక టార్గెట్తో వేసారని. అయితే ఆమె ఏమి ఇచ్చింది రిపోర్టు, దాని మీద చాలా చర్చలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యూనివర్సిటీస్లో కొంత ఈ ప్రొఫెసర్స్ వాళ్ళంతా కూడా ప్రోగ్రెసివ్, వాళ్ళంతా వీళ్ళంతా కాంగ్రెస్కు కొంచెం అనుకూలంగా ఉంటారు, సానుకూలంగా ఉంటారు. ఎప్పుడు ఏం జరిగినా ఈ ప్రొఫెసర్స్ వర్గం అంతా కూడా, మెజారిటీ ప్రొఫెసర్స్ అంతా కూడా కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటారు. ప్లస్ ఈ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా బీజేవైఎం వర్సెస్ ఎన్ఎస్యూఐ ఎలక్షన్స్ జరుగుతుంటాయి. ఎప్పుడు ప్రాంతీయ పార్టీలు తక్కువ యూనివర్సిటీస్లో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం, ఎన్ఎస్యూఐ కూడా అంత గట్టిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత యూనివర్సిటీస్లో కాంగ్రెస్ మీద ఒక చర్చ జరుగుతున్నది. ఇది కేవలం ఇది ఏదో హైదరాబాద్ యూనివర్సిటీ ఇష్యూ, లేకపోతే అదేదో 400 ఎకరాల ఇష్యూ, లేకపోతే ఇది ఓన్లీ తెలంగాణ ఇష్యూ అని చెప్పడానికి లేదు. ఇది దేశవ్యాప్తంగా ఒక కాంగ్రెస్కు వెన్నుపోటు చర్య అని ఒక సీనియర్ లీడర్ అన్నాడు. ఇది వెన్నుపోటు చర్య,
అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఇది వెన్నుపోటు చర్య. ఈ వెన్నుపోటు ఎవరు పొడిచారు అని అంటే ఆ ఇన్సిడెంట్ తీసుకొచ్చిన వాళ్ళే పొడిచినట్లు లెక్క. ఎవరు తీసుకొచ్చిన ఇన్సిడెంట్స్ అంటే మీకు అందరికీ తెలుసు. కాబట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచే కుట్ర ఒకటి జరిగింది కాంగ్రెస్లో అనేది మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చిన రిపోర్ట్. అసలు ఈ వెన్నుపోటు పొడగాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు యూనివర్సిటీస్లో ఒకవేళ కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిస్తే లాభపడే పార్టీలేంది, ఇవన్నీ చాలా వివరాలతో ఆమె రిపోర్ట్ ఇచ్చిందంట. మెయిన్గా యూనివర్సిటీస్లో అయితే ఎస్సీయూలో అయితే బీజేవైఎం వాళ్ళు, బీజేపీ ఏబీవీపీ, బీజేవైఎం కూడా కాదు, ఏబీవీపీ వాళ్ళు బాగా యాక్టివ్గా కనిపించారు. కానీ ఇక్కడ లబ్ధి పొందే పార్టీలు 2 పార్టీలకు లబ్ధి జరుగుతున్నది, బీఆర్ఎస్, బీజేపీ. ఈ 2 పార్టీలకు యూనివర్సిటీలో కొంత పట్టు దొరుకుతున్నది ఈ ఇష్యూతోన. ఒక హైదరాబాద్ యూనివర్సిటీ కాకుండా మిగతా యూనివర్సిటీస్లో కూడా కాంగ్రెస్కు సానుకూలంగా ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ సింపథైజర్స్ విద్యార్థులు కూడా దీన్ని తప్పు పడుతున్నారు అనే కోణంలో ఆమె రిపోర్ట్ ఇచ్చింది అనేది ఒక చర్చ ఒకటి నడుస్తుంది. ఇక ఈ చర్చలు చాలా ఉన్నాయి, చాలా నడుస్తూ ఉన్నాయి. అసలు ఏమవుతుంది రిపోర్ట్ ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్చేది ఉందా, రేవంత్ రెడ్డి దింపేది ఉందా, లేదా దింపి ఏమైనా చేసుకునేది ఉందా, రేవంత్ రెడ్డి దింపితే ఇక్కడ గవర్నమెంట్ ఉంటుందా? ఇట్లాంటి చర్చలు కూడా చాలా వరకు ఉన్నాయి. కాకపోతే ఏదైనా ఒక అంశము ఒక ముదిర వరకే. ఎటుంటుందంటే పంజాబ్ మనం ఉదాహరణ తీసుకోవాలి. పంజాబ్లో సీఎం ఉండే అమరీందర్ సింగ్ అని, ఆయన ఎలక్షన్స్ ముందు అనుకుంటా, ఎలక్షన్స్ ముందు హైకమాండ్ను ఒక్కటే ప్రెషర్ పెట్టిన, హైకమాండ్ చాలా ఇబ్బంది పెట్టిండు ఆయన. ఎంత ఇబ్బంది పెట్టిందంటే ఇక నన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించాలి, నెక్స్ట్ ఎలక్షన్, పోయిన ఎలక్షన్ నన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించాలి, నన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించకపోతే ఇక నేను నా దారి నేను చూసుకుంటాను. ఎలక్షన్స్ ముందు హైకమాండ్ దగ్గర ఇక ఆల్మోస్ట్ బ్లాక్మెయిల్ చేసినంత పని చేసిండు. అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, బీజేపీలో ఉన్న సిద్ధుని తీసుకుపోయి పీసీ చీఫ్ చేసారు. సిద్ధు అయిన తర్వాత అమరీందర్ సింగ్ను మస్తు ఇబ్బంది పెట్టిండు. లాస్ట్కు అమరీందర్ సింగ్ తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాంగ్రెస్లో ఒక ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, కాంగ్రెస్లో ముఖ్యమంత్రి దింపాలంటే ఒక అమరీందర్ సింగ్ని దింపనీకి సిద్ధుని తీసుకొచ్చి పెట్టి మొత్తం అవుట్ చేసినారు. అధికారం రాదని తెలుసు, ఆ అధికారం రాకపోయినా సరే ఈ తలనొప్పి భరించలేమన్న యాంగిల్ హైకమాండ్లో ఎట్లుంటుంది అంటే వాళ్ళు ఒకటి అనుకుంటారు, దానికోసం అవతల ఏమవుతుంది, అవతల గవర్నమెంట్ ఉంటుందా పోతుందా. తెలంగాణ ఇచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ రాదు అధికారంలోకి అని తెలుసంట వాళ్ళకు. వాళ్ళు ఇవ్వాలని డిసైడ్ అయినారు, ఇచ్చిండ్రు. అధికారం వస్తుందా రాదా అనవసరం. ఇక్కడ కూడా అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఈయన దింపుతారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా అనే దానికన్నా ఈ తలనొప్పి ఎక్కువైపోయింది, ఈ వెన్నుపోటు పొడిచిండ్రు అనేది బాగా ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఆయన దింపితే ప్రభుత్వం ఉంటుందా ఉండదా తర్వాత విషయం. ఇవి చాలు, ఈ వెన్నుపోటు రాజకీయాలు చాలు సొంత పార్టీలో ఉండి అని ఇట్లాంటి చాలా చర్చలు అయితే ఆమె రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఢిల్లీ స్థాయి నేతల్లో జరుగుతుందట. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఆరాధిస్తున్నారు. ఏంది అసలు మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఏంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది, ఢిల్లీ వాళ్ళు ఏం చెప్తున్నారు, నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి. ఇది ప్రభుత్వ భూమి అయి ఉండొచ్చు, కానీ వివరించిన తీరేంది. హైడ్రా మంచిదే ఉండొచ్చు, కానీ హైడ్రా చేసింది ఏంది. ఇట్లే మీరు మూసి ప్రక్షాళన చేయాలని మంచి ఆలోచన కావచ్చు, కానీ మీరు ఇచ్చిన సంకేతాలు ఏంది, అది ఇంపార్టెంట్. సేమ్ ఇక్కడ కూడా ప్రభుత్వ భూమి అయి ఉండొచ్చు, కానీ మీరు చేసిన పని ఏంది, మీరు చేసిన వ్యవహారం ఏంది. హైదరాబాద్ యూనివర్సిటీ బగబగా మండుతుంటే ఇంకా ఇంత పెట్రోల్ పోసిన పోయి, ఇంకా ఇంత కర్పూరం వేసిన దానిలో పోయి, అంతేకాదు దాన్ని చల్లార్చుదాం, ఈ ఇష్యూని ఎట్లా కూల్ చేయాలి అని ప్రయత్నం చేయలేదు. చాలామంది మినిస్టర్స్ మాట్లాడతలేరు, అర్థమవుతుందా మీకు? అసలు ఎవ్వరు మాట్లాడతలేరు ఇష్యూ మీద. లాస్ట్కు శ్రీధర్ బాబు కూడా ఈ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక చిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన చిన్న టెక్స్ట్ ఒకటి ఇచ్చేసిన, అంతే. నో ప్రెస్ మీట్, నో మినిస్టర్స్. ఎంతసేపటికి ఆ పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడాలి, లేకపోతే ఆ ఎంపీ ఉన్నాడు కదా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ మాట్లాడాలి. వాళ్ళిద్దరే మాట్లాడాల్సిందే పొద్దుగాలు లేస్తే. అప్పుడప్పుడు అద్దంకి దయాకర్ గారు వీడియో రిలీజ్ చేస్తాడు సపోర్ట్గా సమర్థిస్తూ ఏం చేసినా. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అస్సలు ఒక్క మినిస్టర్ సీతక్క, కొండ సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి అసలు ఎవ్వరు కూడా కనీసం బయటికి రారు, ఏం చెప్తలేరు. హైకమాండ్ ఇచ్చిన సంకేతాలతోనే వీళ్ళెవ్వరు మాట్లాడతలేరు. హైకమాండ్ ఇచ్చిన నుంచి వీళ్ళకున్న సిగ్నల్స్తోనే వీళ్ళెవ్వరు మాట్లాడతలేరు, సైలెంట్ అయిపోయినారు. ఇవి ఎవరు అటు ఇటు పోయి లాస్ట్కు రేవంత్ రెడ్డి కాడికే ఆయనకే చుట్టుకునేటట్టు కనిపిస్తుంది. మీనాక్షి నటరాజన్ కూడా ఆమె ఇచ్చిన రిపోర్టు, తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత మీరు సైలెంట్గా ఉండిపోయినారు అనేది పెద్ద చర్చ అయితే నడుస్తుంది. కానీ ఈ వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు పొడిచిండ్రు అనే ఒక పెద్ద మాట మాత్రం కాంగ్రెస్లో వినిపిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.